దీనికంతటికి కారణం నువ్వు ఐశ్వర్య. మీరిద్దరూ నన్ను నా కూతుర్ని ఘోరంగా మోసం చేశారు. మీ ఇద్దరిని నేను వదలను. అలేఖ్య, చాలా బాధగా ఉందా? చాలా బాధగా ఉందా? నిన్ను 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 చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. చావు. నువ్వు ఏడుస్తుంటే భలేగా ఉంది అలేఖ్య. ఇంకా ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు, ఇంకా ఏడు. నేను అలేఖ్యని కాదమ్మా, నన్ను వదిలేయమ్మా. ఏ అలేఖ్య, నువ్వు నా శ్రీకర్ని నాకెందుకు దూరం చేశావు? చెప్పు, ఎందుకు దూరం చేశావు? రండి ఠాగూర్ గారు, మీ అమ్మాయి లోపల ఉన్నామని చంపేసేలా ఉంది. అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అమ్మా 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 అరుంధతి, అమ్మా. నాకు శ్రీకర్ అంటే ప్రాణం కదా, మరి నా శ్రీకర్ని నాకు ఇచ్చేయి. అమ్మా అరుంధతి, నీకు దండం పెడతా, నన్ను వదిలేయమ్మా. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. నాకు దండం పెట్టడం కాదు, నా శ్రీకర్ని నాకు ఇవ్వు. అమ్మా అరుంధతి, తలుపు తీయమ్మా. నిన్ను చంపేస్తాను అలేఖ్య, నిన్ను చంపేస్తాను. సార్, అరుంధతి లోపల ఉన్నామని చంపేసేలా ఉంది సార్, ఏదో ఒకటి చేయండి సార్. పక్కకు జరగండి. అలేఖ్య, నిన్ను చంపేస్తాను. అయిపోయావు అలేఖ్య. అమ్మా అరుంధతి, నా మాట వినమ్మా. ఆగమ్మా, ఆగు. ఆగమ్మా. నన్ను వదులు. అలేఖ్య పారిపోతుంది. అలేఖ్యని చంపేస్తాను, అలేఖ్యని చంపేస్తాను. వదులు. అమ్మా అరుంధతి, ఆగమ్మా, ఆగు. నా మాట వినమ్మా. ఏ గడ్డమోడా, ఎవరు నువ్వు? వదులు, వదులు, వదులు. ఆగమ్మా, ఆగమ్మా, ఆగు. అలేఖ్య, అలేఖ్య చంపేయాలి. అమ్మా అరుంధతి, అలేఖ్య మీద ఎంత ద్వేషం పెంచుకుని ఉన్నావమ్మా. నీ పగని నేను సాధిస్తానమ్మా, నేను సాధిస్తాను. ఈ ప్రపంచంలో ఇలాంటి టార్చర్ ఉంటుందా అని నేను అలేఖ్యకు చూపిస్తాను.
ఏంటి సూర్య, ఇన్నాళ్ళు పక్కింటి వాళ్ళ బాబాని నువ్వు వాడుకుంటున్నవాడే నీ కొడుక? అవునమ్మా. అమ్మా అమ్మా, అయ్యో, ఇన్నాళ్ళు కళ్ళ ముందే ఇంటి వారసుని పెట్టుకుని కనుక్కోలేకపోయాం కదరా. అన్నయ్య, నువ్వు విన్నాళ్ళు ఆడుస్తుంది పక్కింటి అబ్బాయిని అనుకున్నాం. మేము ఒక్కసారి బాబుని చూసుంటే అసలెంత ఘోరం జరిగేది కాదు. ఏం చేద్దాం సంధ్య? అదృష్టం 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంటే దురదృష్టం 200 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఇన్నాళ్ళు బాబు అలేఖ్య దగ్గర ఉన్నాడని మనమంతా అనుకున్నాం. కానీ అలేఖ్య దగ్గర బాబు లేడని ఇప్పుడే తెలిసింది. బావా, ఆ రోజు అలేఖ్య అక్క బాబుని తీసుకుని హాస్పిటల్కి రావడం నీ కళ్ళారా చూశాను బావా. అది కాదు ప్రకాష్, ఇన్నాళ్ళు జయాజానీలు ఎవరికి అనుమానం రాకుండా బాబుని ఎక్కువగా నా దగ్గరే ఉంచేవారు. మేము వైజాగ్ పెళ్లికి వెళ్లడంతో బాబు వాళ్ళ దగ్గర ఉంటే రిస్క్ అని ఆ 2 రోజులు బాబుని అలేఖ్య దగ్గర ఉంచారు. ఆ సమయంలో అలేఖ్య దగ్గరున్న బాబుని నువ్వు చూసుంటావు. అంటే ఇన్నాళ్ళు వదిన దగ్గరే బాబు ఉన్నాడని మనమంతా వదిన్ని అపార్థం చేసుకున్నామన్నయ్యా. అవును ధనుష్, ఇన్నాళ్ళు అలేఖ్య దగ్గరే బాబున్నాడని మనం అలేఖ్యని అపార్థం చేసుకున్నాం. మన దగ్గరే బాబున్నాడని అలేఖ్య మనల్ని అపార్థం చేసుకుంది. ఇలా ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ప్రపంచంలో నా అంత అన్లక్కీ ఫెలో మరొకరు ఉండరేమో. వాడు నా కొడుకుని తెలియకుండానే ప్రతిరోజు వాణ్ణి తీసుకొని గుడికో పార్కుకో వెళ్లేవాణ్ణి. గంటల తరబడి వాడితో గడుపుతూ ఆడుకునేవాణ్ణి. నా కొడుకు కూడా వీళ్లాగే అందంగా ఉంటాడనుకుని మురిసిపోయేవాణ్ణి. కానీ వాడే నా కొడుకుని గ్రహించలేకపోయాను. అమ్మా, నాకు తెలియకుండానే నా కొడుక్కి ఈ చేతులతో నేనే అన్నప్రాసం చేశానమ్మా. అలాగే ఈ చేతులతో నా కొడుకుని ఈ చేతులతోనే వాళ్ళతో సాగనంపానమ్మా. నిజంగా నాలాంటి దురదృష్టపు తండ్రి ఎవరు ఉండరు, ఉండకూడదమ్మా, ఉండకూడదు. ఇన్నాళ్ళు నా కొడుకుని చూద్దామనే కోరిక ఎంతున్నా వాడు అలేఖ్య దగ్గరే ఉన్నాడు కదా, చూద్దాంలే అన్నట్టుగా ఉండేది. కానీ ఇన్నాళ్ళు నేను ఆడించింది నా కొడుకే అని తెలిసాక వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు తాతహలాడిపోతుందమ్మా. కొట్టుకుపోతుంది, కొట్టుకుపోతుంది.
వాడిని నా చేతులతో వాళ్ళకు అప్పచెప్పేటప్పుడు వాడు ఏడ్చిన ఏడుపు నాకింకా గుర్తుకొస్తుందమ్మా. వాడే నా కొడుకని నేను గుర్తించలేకపోయినా నేనే వాడి తండ్రినని వాడు గుర్తించినట్టున్నాడమ్మా. నీ చేతులారా నన్ను మిస్ చేసుకోవద్దు నాన్న అని హెచ్చరించినట్టు ఏడ్చాడమ్మా. కానీ నేను తెలుసుకోలేకపోయాను. పంపించేశానమ్మా, పంపించేశాను. ఎప్పుడెప్పుడు నా కొడుకుని చూద్దామా అని నేను అనుభవించిన బాధ కన్నా వీడే నా కొడుకని తెలిసాక నేను అనుభవిస్తున్న క్షోభ చాలా ఎక్కువగా ఉందమ్మా. అసలు ఇదంతా కలలా ఉందమ్మా. అది కాదు బావా, నీ చేతులారా సాగనంపిన బాబు ఎయిర్పోర్ట్లో ఎలా మాయమయ్యాడు? అసలు ఇప్పుడు బాబు ఎవరి దగ్గర ఉన్నాడు? నేను చెప్తాను. ఎవరి దగ్గరున్నాడో ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఇప్పుడు మీ ఇంటి వారసుడు ఆ ఠాగూర్ దగ్గరున్నాడు. ఏంటి తండ్రిని పట్టుకుని ఠాగూర్ అంటుందేంటి అని ఆలోచిస్తున్నారా? లేకపోతే మీ ఇంటి వారసుడు నా తండ్రి దగ్గరుంటే నా దగ్గరే ఉన్నట్టు కదా అని ఆలోచిస్తున్నారా? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి అలాగే అనుకోవాలి కదా. అయితే మీ అందరికీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను, వినండి. నేనిప్పుడు ఠాగూర్కి శత్రువుని. ఆయన గారి అసలు కూతురు అరుంధతి. మా డాడీ ధనంజయరావు గారు రాసిన డైరీ ద్వారా ఈ విషయం బయటపడింది. ఇది జరిగిన విషయం. ఆ ఠాగూర్ దగ్గరున్న నా కొడుకు నేను తెచ్చుకుంటానని ఛాలెంజ్ చేసొచ్చాను. ఆ ఠాగూర్ కొమ్ములు విరిచైనా కోరలు పీకైనా నా కొడుకు నేను తెచ్చుకోగలను. మధ్యలో నా కొడుకెక్కడా అని నీ గోలొకటి ఎక్కువ అవుతుంది కదా. అందుకే నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళి ఆ ఠాగూర్ని బెదిరిస్తావో లేకపోతే ఠాగూర్ కాళ్లే పట్టుకుంటావో మొత్తానికి నీ కొడుకు నువ్వు తెచ్చుకో. ఈ రెండు కూడా నువ్వు చేయలేకపోతే ఆ ఠాగూర్ నుంచి నేను నీ కొడుకుని తెచ్చేదాకా నువ్వు వెయిట్ చేయి. ఓకే బాయ్, వస్తాను.
ఒరే సూర్య, ఏంట్రా ఇది? అలెక్కి జీవితం రోజుకో మలుపు తిరుగుతోంది. అలేఖ్య జీవితం మలుపు తిరగదమ్మా, తనే మలుపు తిప్పుతుంది. సరే, ఠాగూర్ గారు ఏ ఆవేశంలో అలెక్యతో అలా మాట్లాడారో మనం వెళ్ళి అన్ని వివరంగా తెలుసుకొని మన బాబుని మనం తెచ్చుకుందాం. పద. అలాగేనమ్మా. ఎవరు కావాలండి? ఠాగూర్ గారి కోసం వచ్చాం. మా సార్ కోసం వచ్చారా? కూర్చోండి, సార్ పైన ఉన్నారు, వచ్చేస్తారు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. నా అల్లుడు, మా వియ్యపురాలు, సంధ్య, ప్రకాష్, ధనుష్, ఇలా మీరంతా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? ఏమొద్దు మావయ్య. ఆ భగవంతుడు నాకు నీలాంటి మంచి అల్లుణ్ణిచ్చాడు. ఈ మామయ్య వచ్చాడని తెలియగానే నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చావు. కానీ అదిగో, నా కూతురు మాత్రం నన్ను చూడ్డానికి రాలేదు. అదేంటండి, అలేఖ్య మీ దగ్గరికి వచ్చానని మాకు చెప్పింది. నా కూతురు నా దగ్గరికి రావడమా? అసలు అలేఖ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది? అరుంధతి నా సొంత కూతురని తెలియగానే అలేఖ్య ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. అరుంధతిని దూరంగా పెట్టమని చెప్పింది. అమ్మా అలేఖ్య, అరుంధతి ఒకప్పుడు ఏవేవో చేసుండొచ్చు, కానీ ఇప్పుడు పిచ్చిదల్లా మెంటల్ హాస్పిటల్లో ఉంది. ఎంతైనా నీకు అక్క. అరుంధతిని మామూలు మనిషిని చేసి మనలో కలుపుకుందామని ఎంత చెప్పినా అలేఖ్య వినలేదు. పైగా అరుంధతిని మర్చిపోకపోతే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించింది.
అదేంటి మావయ్య, మా బాబు మీ దగ్గరే ఉన్నాడని అలేఖ్య చెప్పింది. అవును ఠాగూర్ గారు, మీ ఇంటి వారసుడు ఠాగూర్ గారి దగ్గర ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకోండి మా వదిన చెప్పింది. ఒకవేళ నా దగ్గర నా మనవడుంటే నాకు అంతకంటే అదృష్టమే ఉంటుంది. అలేఖ్య అసలు నా విషయంలో లేనిపోని కల్పించి చెప్పి నా మీద ఇంతలా పగబడుతుంది అనుకోలేదు. నేను ఆల్రెడీ అలేఖ్యకి చెప్పాను, అమ్మా అలేఖ్య, మీ నాన్న ధనుంజయరావు నువ్వే నా కూతురివని చెప్పి నన్ను ఎంతగా డిసీవ్ చేసినా ఒక దత్తత తండ్రిగా నేను నిన్ను మోసం చేయలేను. నిన్నెప్పుడు నా సొంత కూతురు అరుంధతిలాగా చూసుకుంటానని ఫోన్లో బ్రతిమాలతో చెప్పాను. అలా చెప్పినందుకు అలేఖ్య నాకిచ్చిన బహుమతి ఏంటంటే, నేనేదో అలేఖ్యకి శత్రువు అయినట్టు, నా మనవడిని నేనే కిడ్నాప్ చేసుకున్నట్టు క్రియేట్ చేసి మిమ్మల్ని నా దగ్గరికి పంపించింది. ఇంతకంటే అవమానం నాకేముంటుంది? మీరిలా చెప్పిన దాన్ని బట్టి చూస్తే అరుంధతే బెటర్ ఏమో అనిపిస్తుంది. అలేఖ్య మైండ్లో ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉందా? అసలు బాబు నా దగ్గర ఉన్నాడని చెప్పడం ఏంటి? పైనుంచి బాబు ఏడు వినిపిస్తుందేంటి? ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం, పదండి పదండి.
బాబు ఏడుపు వినగానే మీరంతా ఎంతో ఆత్రంగా ఇలా పైకొచ్చారు. మీరు నా మనవుణ్ణి చూడాలని ఎంత ఆరాటపడుతున్నారో నాకు అర్థమైంది. అందుకే మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. బాబు ఎక్కడున్నాడో నాకు తెలుసు. చెప్పండి మావయ్య, నా కొడుకు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు? అది కాదు సూర్య, ఆ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ మావయ్య, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పండి ఠాగూర్ గారు, మా మనవణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ ఠాగూర్ గారు, బాబు ఎక్కడున్నాడో చెప్పండి. ఠాగూర్ గారు, వాడిని చూడాలని మేమెంత ఆరాటపడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. వాడెక్కడున్నాడో చెప్పండి. ఠాగూర్ గారు, బాబుని చూడాలన్న మా ఆవేదన అర్థం చేసుకుని బాబు ఎక్కడున్నాడో చెప్పండి. అలా చెప్పి మీకు బాగా కావలసిన వాళ్ళ పరువు నేను తీయలేను. మావయ్య, అసలు నా కొడుకు ఎలా ఉన్నాడు? నీ కొడుకే సూర్య, నీ కొడుకు బాగానే ఉన్నాడు. కానీ మీరంతా వెరువలవుతున్నారు. ఏం చెప్తే ఏం ఫీల్ అవుతారోనని నాలో నేను కుమిలిపోతున్నాను. ప్లీజ్ మావయ్య, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి. నేను అర్జెంటుగా వాడిని చూడాలి. నీ కొడుకు ఎక్కడో లేడు, నీ భార్య దగ్గరే ఉన్నాడు. నా కూతురు దగ్గర క్షేమంగా ఉన్నాడు. ఏంటి ఠాగూర్ గారు, మీరు చెప్తున్నది నిజమా? అవును జయంతి గారు. కొడుకుని తన దగ్గరే పెట్టుకుని అలేఖ్య అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏం లేదు జయంతి గారు, అలేఖ్య సంగతి మీకు తెలుసు కదా. తను పగబట్టిందంటే ఎదుటి వాళ్ళని సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టదు. అరుంధతి విషయంలో నా మీద పగబట్టింది, బిడ్డ విషయంలో మీ అబ్బాయి మీద పగబట్టింది. ఇప్పుడు ఇద్దరిని దెబ్బ కొట్టడానికి ఇలా చేయడం ఒకటే మార్గం. అందుకే బాబు నా దగ్గర ఉన్నాడని, నేను తన శత్రువునని మీకు లేనిపోనివి చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది. అలేఖ్య అక్క దగ్గర బాబున్నాడని మీకెలా తెలుసు? అయితే పదండి, నేనే స్వయంగా తీసుకువెళ్ళి అలేఖ్య దగ్గర ఉన్న బాబును మీకు చూపిస్తాను. పదండి. అలేఖ్య, నా ఆట ఆరంభమయ్యింది. అలేఖ్య, ఆరంభమయ్యింది. ఎస్. ఏయ్, అయ్యా, కృష్ణమూర్తి గారు, మన ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ లో ఖాళీ ప్లేస్ ఉంది కదా, అది సుమారు ఎంత ప్లేస్ ఉంటుంది? 2 ఎకర్స్ దాకా ఉంటుంది మేడం. అలాగే ఖాళీగా ఉంటుంది. పూల మొక్కలు అవి వేయించమంటారా? వద్దు, మొత్తం ఆ 2 acres లో మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించేలా ప్లాన్ చేయండి. అలాగే మేడం.
మూర్తి గారు, మేడం, గెస్ట్ హౌస్ మొత్తం ఒకసారి పెయింటింగ్ వేయించండి. రీమోడల్ చేయించమంటారా మేడం? బానే ఉంది కదా, ఇంకెందుకు, పెయింటింగ్ వేయించండి చాలు. అలాగే మేడం. అన్నట్టు ఇదే అలేఖ్య ఫామ్ హౌస్. అలేఖ్య తన కొడుకుని దాచింది ఈ ఫామ్ హౌస్ లోనే. నాతో రండి. చూశారుగా మీ మనవణ్ణి. నాతో రండి.
బాబు అలేఖ్య దగ్గరే ఉన్నాడని మీరంటుంటే మేము నమ్మలేకపోయాం. కానీ ఇప్పుడు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలేఖ్య బాబుని తన దగ్గరే పెట్టుకుని ఇంత మోసం చేస్తుందా? పైగా బాబు మీ దగ్గరే ఉన్నాడని మమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు పంపించింది? అసలు అలేఖ్య ఉద్దేశం ఏంటో, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. సూర్య, అలేఖ్య ఉద్దేశం కేవలం నిన్ను టార్చర్ పెట్టడమే. అవును సూర్య, అసలు అలేఖ్యకి నీలాంటి భర్త దొరకడం అదృష్టం. ఇలాంటి కుటుంబం దొరకడం తను ఏ జన్మలో చేసుకునే పుణ్యమో.